తెలంగాణలో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరగబోతుందా? జూబ్లీహిల్స్ బైపోల్కు ముందే కేబినెట్ విస్తరణ చేసేందుకు హైకమాండ్ రెడీ అయిందా? ఈసారి కేబినెట్లో బెర్త్ కోసం హైదరాబాద్కు చెందిన ఓ ఎమ్మెల్యే సీరియస్గా లాబింగ్ చేస్తున్నారా? తనకు మంత్రి పదవి ఇస్తానంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇస్తున్నారా? ఇంతకీ ఎవరా లీడర్? ఏంటాయన మినిస్ట్రీ కథ? తెలంగాణలో మరోసారి మంత్రివర్గ విస్తరణపై ప్రచారం ఊపందుకుంది. మిగిలిపోయిన 3 మంత్రి పదవులను విస్తరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మళ్లీ కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మంత్రివర్గ విస్తరణపై సీఎంకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఆ 3 మంత్రి పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించినట్టు సమాచారం. అంతకుముందు కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలోనూ మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. అలాగే ఇటీవల మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని నేతలను ఖర్గే బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ అధిష్టానం మాట వినని కొందరు లీడర్లు మధ్యలో నుంచి బయటకు వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుత మంత్రివర్గంలో హైదరాబాద్ నుంచి ఒక్క మంత్రికి ప్రాతినిధ్యం లేదు. దాంతో రంగారెడ్డి లేదా గ్రేటర్ పరిధిలోని ఎవరైనా నేతకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఎమ్మెల్యేలు లేకపోవడం ఇక్కడ మైనస్గా మారింది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార పార్టీలో కొందరు చేరడంతో వాళ్ళు ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మారిపోయారు. ఇస్తే వీరిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచన హైకమాండ్ చేస్తుండడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ ను కోరేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిపించే బాధ్యతను కూడా తీసుకుంటానని పార్టీ పెద్దల దగ్గర ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. గతంలో ఆయన జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేయాలనుకున్నారు. కానీ పీజేఆర్ తనయుడు జూబ్లీహిల్స్ కోరుకోవడంతో ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. కానీ జూబ్లీహిల్స్ లో ఆయన్ను భారీగా అనుచరులు నడుపుతున్నారు. అందుకే ఈ ఉప ఎన్నికను మంత్రి పదవి కోసం అడ్వాంటేజ్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ బైపోల్లో గెలవడం అత్యంత ప్రతిష్టాత్మకం. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం తగ్గలేదని నిరూపించుకోవడమే కాదు, బీఆర్ఎస్ పని అయిపోయిందని తేల్చేలా ఉప ఎన్నిక ఫలితాలు సాధించాల్సి ఉంది. అందుకే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ హైకమాండ్ కానీ ఎలాంటి చాయిస్ తీసుకునే ఛాన్స్ లేదు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా జూబ్లీహిల్స్ ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకున్నారు. గెలిచి తీరాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ను ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ బాధ్యతను దానం నాగేందర్ కు అప్పగిస్తే ఖచ్చితంగా ఆయన తనదైన మార్కు చూపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఆయనకు ముస్లిం వర్గాల్లోనూ మంచి పట్టు ఉంది. జూబ్లీహిల్స్ లో అభ్యర్థి గెలుపు ఓటములను ముస్లిం ఓటర్లే డిసైడ్ చేస్తారు. అందుకే వారిని మచ్చిక చేసుకునే పనిలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎంఐఎం పార్టీ అభ్యర్థిని నిలబెడితే కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు సన్నగిల్లుతాయి. కాబట్టి ఎంఐఎం పార్టీ తమ పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టకుండా అధికార పార్టీ ప్రయత్నిస్తూ మద్దతు కూడా కోరుతున్నట్టు సమాచారం. కానీ ఎంఐఎం పార్టీ మాత్రం నాన్ ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇస్తే మాత్రం మద్దతిస్తామని అంటున్నారట. దాంతో అభ్యర్థి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ డైలామాలో పడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు దానం కూడా గెలుపు బాధ్యతను భుజాన వేసుకుంటానని ప్రకటించడంతో అధికార పార్టీ ఏం చేయబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.